బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ ఫైర్ అయ్యారు. ఓట్ల కోసమే ఆంధ్ర సెంటిమెంట్ రాజకీయాలు చేసి పబ్బం గడుపుతున్నారని, ఇవాళ బీఆర్ఎస్ అసలు నిజ స్వరూపం బయటపడిందన్నారు. బతకడానికి వచ్చేవంటూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో బీఆర్ఎస్లో ఉండగా ఆంధ్ర నుంచి వచ్చారని తెలియదా అంటూ ఇందిరా శోభన్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినేలా, శాంతి భద్రతలకు భంగం కలిగేలా హరీష్ రావు వ్యవహరించారని మండిపడ్డారు. మీడియా సోదరులకు నమస్కారం. నిన్న కౌశిక్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పాల్సిన అవసరం. మీకు ఓట్లు కావాలంటే ఆంధ్రోలు కావాలి, సెంటిమెంట్ కావాలి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో మీరు ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత ఈరోజు అసలు నిజ స్వరూపం ఇది బయటపడుతున్నది. కౌశిక్ రెడ్డి గారు నిన్న గాంధీ గారిని ఉద్దేశించి బతకనీకి వచ్చినోడని మాట్లాడినారు. మరి 10 సంవత్సరాలు మీ పార్టీలోనే ఉన్నారు కదా, ఆ రోజు తెలియలేదా బతకనీకి వచ్చినోడు ఆంధ్రోడు అని? ఆ రోజు తెలియలేదని అడుగుతున్నా. ఇవాళ మీకు విభేదాలు రాగానే ఆంధ్రోడు బతకనీకి వచ్చినోడు అని గుర్తు చేస్తున్నారంటే మీ యొక్క నైజం, మీ యొక్క స్వరూపం, మీ యొక్క డిఎన్ఏలో ఉన్నది ఏంటి అన్నది ఇవాళ బట్టబయలైంది. మరొకసారి తెలంగాణ సమాజం ఉందని తెలియజేస్తున్నాను. నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇదే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రోళ్ళకి ఇబ్బంది కలిగినట్లయితే, వాళ్ళ కాలి గోటికి ముళ్ళు గుచ్చుకున్నట్లయితే నా పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ యొక్క వ్యాఖ్యలు మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ఇవాళ అధికారం కోల్పోగానే ఇవాళ కేసీఆర్ గారి యొక్క వ్యాఖ్యలు అక్షరాల కౌశిక్ రెడ్డి నోటి నిండా వచ్చినాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పాలనని కొనసాగిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్నటువంటి పాలనను చూడలేక అసూయతోటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసే విధంగా నిత్యము ఆందోళన కలిగిస్తున్నారని, ఒక శాంతి భద్రతలు ఇక్కడ కరువు అవుతున్నాయి, శాంతి భద్రతలు లేవు అని ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము నిన్న జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ ను కూడా మనం ఒక సినీ ఫకీలలో